హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మనం ఒక విద్యార్థి కానీ, ఒక స్టూడెంట్స్ కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ, ఎవరైనా సరే మనం లైఫ్లో కనుక విజయం సాధించాలి అనుకునే ఒక వ్యక్తికి ముఖ్యంగా ఓర్పు, సహనము, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఎదుటివారు చెప్పింది వినటము. మనము ఎదుటివారు చెప్పింది విన్న తర్వాత అది మనకి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది ఒక నిర్ధారణకి రావాలి. ప్రతి మనిషి ఏదైనా సరే 70% వినాలి, 30% చెప్పాలి, మాట్లాడాలనేది ఒక నిజం. వినటం ఎంత గొప్ప విషయమో మీకు తెలుసు. క్లాస్ రూమ్లో టీచర్ కనుక చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్న విద్యార్థులు ఒక క్వశ్చన్ని ఒక్కసారి చదివితే ఎగ్జామ్లో అవలీలగా రాయగలడు. అదే గనక మరి వినని విద్యార్థి బట్టి చదవాల్సి వస్తుంది. అంత వినటంలో అంత గొప్ప ఉన్నది. నేను చిన్న విషయం చెప్తా. భారతంలో సుభద్రకి శ్రీకృష్ణుడు పద్మవ్యూహం ప్రవేశం గురించి చెప్పటం ప్రారంభిస్తాడు. కొంత సమయం ఆగిన తర్వాత సుభద్ర నిద్రపోతుంది. ఆయన శ్రీకృష్ణుడు చెప్పటం ఆపకుండా చెబుతూనే ఉంటాడు. ఎందుకో కొంత సమయం ఆగిన తర్వాత సుభద్ర వైపు చూస్తాడు. సుభద్ర నిద్రపోతూ ఉంది. అరే, ఇప్పుడు దాకా నేను చెప్తూ ఉంటే ఈమె వినలేదా? మరి నాతోటి మరి కొట్టింది, నాకు సహకరించింది ఎవరు అని ఆలోచిస్తే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు. పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో శ్రీకృష్ణుడు మొత్తం చెప్పింది విన్నాడు. అంతవరకు ఆగిపోయింది. మరి భారతంలో యుద్ధం జరిగినప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహం వాళ్ళలోకి ఎలా వెళ్ళగలిగాడో మనకు తెలుసు. కానీ అక్కడికైతే వెళ్ళగలిగేది విన్నాడు కాబట్టి, రావటం వినలేదు కాబట్టి పద్మవ్యూహంలో మరణించాడు. అదే కనుక రావటం కూడా విన్నట్టయితే ఆయన విజయం సాధించి ఆ పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేవాడు. చూశారు కదా, వినటం అంటే ఎంత గొప్ప విషయమో. కాబట్టి ప్రతి విద్యార్థి కానీ, ప్రతి వ్యక్తి కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి. వాడు పిచ్చోడులే, వాడు మెంటలోడులే, వాడు చెప్పేది మనమేంది, వాడు తెలివి తక్కువవాడు అని చులకనగా చూడకండి. వినండి, వింటే మనకి ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు కనుక ఖుషి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక జల్సా కావాలంటే లైక్ కొట్టుకోండి. మీకు గనక అత్తారింటికి దారేదని కావాలంటే మరి షేర్ చేయండి. మరి నచ్చింది కదా, బాయ్.